ఇక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. ఎస్ లెవిల్ రెడ్డి, చెప్పండి, పరిశీలన ఎలా కొనసాగుతోంది? భాగమైన మేడిగడ్డ అన్న కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించిన పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది. నిన్న లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించారు. అక్కడ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి నిన్న రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరించారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటు జలకళతో సంచరించుకున్న ప్రాజెక్టులు అన్ని కూడా ఇవాళ పూర్తిగా ఎండిపోయి బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ దాంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు లేక పంటలు వేసుకునే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర రైతాంగం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా నిలిచేందుకు, రైతాంగానికి మద్దతుగా నిలిచేందుకు ప్రాజెక్టుల పర్యటన పట్టింది. దీంతోనైనా ప్రభుత్వం దిగువచ్చి రైతాంగానికి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించారు. అక్కడ కనీసం నీరు లేకపోవడంతో అక్కడ ఎండిపోయిన పరిస్థితి రైతులంతా కూడా ఆవేదన చెందారు. ఇవాళ ఉదయం ఏదైతే ఇక్కడ రామగుండం నుంచి బయలుదేరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల బృందం ఏదైతే వస్తూ ఇక్కడ ఇందారం దగ్గర గోదావరి నదిలో గత ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా నిండుకుండలా ఉండేది. రాష్ట్ర రైతాంగానికి మేలు చూపించేలా ఆనాడు బీఆర్ఎస్ అధినేత పంపు చేసి నీటి నిల్వ చేయడం వల్ల రైతులంతా కూడా 3 పంటలు వేసుకున్న పరిస్థితి. కానీ వల్ల ఆ ఇందారం దగ్గర గోదావరిలో నీటి నిల్వలు లేకపోవడంతో పూర్తిగా ఇసుక మేటలు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సైతం రైతులు కూడా చెప్పిన పరిస్థితి. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పంటలు పండేందుకు అనువుగా వర్షాలు సకాలంలో కురవకుండా మాకు నీరు ఎత్తిపోయడం ద్వారా మాకు సకాలంలో సాగునీరు అందింది. దీంతో మేము పంటలు వేసుకున్నామని చెప్పారు. అదే విధంగా వస్తూ గోదావరి పట్టును పరిశీలించారు. దాదాపు 9 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని చెప్పేసి కూడా ఇవాళ మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కన్నెపల్లిని సందర్శిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడతారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇవాళ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని ఎమ్మెల్సీల బృందం అంతా కూడా దర్శించుకుంది. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుంటారు. అక్కడ పంప్ హౌస్ సంబంధించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. ఎందుకు ఆన్ చేయడం లేదు, పంపులు ఆన్ చేసి వల్ల రాష్ట్ర రైతాంగానికి మేలు చేసినట్లయితారు కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్ననే మండిపడ్డారు. గత బీఆర్ఎస్ చేసిన ఏదైతే రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా పంటలు వేసుకునే విధంగా ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టులు కట్టి సకాలంలో నీరును అందించడం అలాంటి కుట్రలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బదనం చేసేందుకే ఇవాళ రైతాంగానికి నీరు ఇవ్వట్లేదు. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ కుట్రలు, రాజకీయ కక్షలు ఉంటే రాజకీయంగా చేయండి, కానీ రైతాంగాన్ని ఆగం చేయదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు చెప్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరోసారి ఆలోచించి రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా పంటలు సకాలంలో నీళ్లు అందిస్తే, లిఫ్ట్ చేస్తే ఇవాళ రైతులు పంటేసుకుంటారు, వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. రైతులు ఇప్పటికీ అప్పుల ఊపిలో కూలిపోయారు. రైతు బంధు నేటి రైతు భరోసా ఇవాళ రైతులంతా కూడా ఆగమవుతున్న పరిస్థితి. ఈ తరుణంలో నీటిని కూడా లిఫ్ట్ చేయకపోవడంతో వారు సాగునీరు అందక ఇవాళ సకాలంలో రైతులు పంటలు వేసుకోకపోతున్నారు. ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఆ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఈ ఏదైతే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్, లోయర్ మానేర్ తో పాటు అన్నపూర్ణ సాగరు, ఏదైతే రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లకు నీటి నింపినట్లయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ సాగునీరుతో ఇవాళ రాష్ట్ర రైతాంగం ఊపిరి పీల్చుకొని వారు పంటలు పండించుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మేల్కొని రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. కన్నపల్లి పంపుల వద్ద మాట్లాడుతారు. ఎందుకు ఇవాళ రేవంత్ సర్కార్ ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? దాదాపు 145 టీఎంసీల నీటి నింపుకునే సామర్థ్యం గల ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నిటిని నింపుకుంటే రానున్న రోజుల్లో రైతాంగానికి వర్షాలు పడకుండా మేలు జరుగుతుంది. ఇవన్నీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా చెప్పారు. ఖచ్చితంగా పోరాటాన్ని మరింత ఉద్దేశం. ఒకవేళ ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మేడిగడ్డ నుంచి పంపులు ఆన్ చేసి కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసినట్లయితే, చేయకపోతే మేము మరింత పోరాటాలు ఉధృతం చేయాల్సి వస్తే రైతాంగం
రైతాంగమే వచ్చి పంపులు ఆన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఇప్పటికైనా రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే నీటి పంపింగ్ ను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు కోరారు. దీంతో ఏదైతే కన్నెపల్లి పంప్ అవుతారో తర్వాత మేడిగడ్డ చేరుకుంటారో మేడిగడ్డ దగ్గర ఏదైతే వరద అవుతుంది దాదాపు 9 లక్షల క్యూసెక్ల నీరు ఇవాళ గోదావరి నది వదులుతుంది. ఈ నీరంతా కూడా ఇవాళ సముద్రం పాలవుతుంది. అక్కడ నీటి ప్రవాహాన్ని పరిశీలించున్నారు. మొత్తాన్ని చూసినట్టయితే 2 రోజుల పర్యటన రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఈ పర్యటన కొనసాగుతుంది.